మంత్‌లో ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే, అది 15 సంవత్సరాల్లో ఎంత వాల్యూ అవుతుందో ఇప్పుడు చూద్దాం. బంటి అనేవాడు ప్రతి నెల 5,000 సేవ్ చేసి పీపీఎఫ్‌లో పెట్టుకుంటే 16,27,000 అవుతుంది. అది 15 సంవత్సరాలకి 7.1% రిటర్న్స్‌తో. పీఎల్ఐ ఎండోవ్మెంట్ స్కీమ్‌లో పెట్టుకుంటే 15,03,360 రూపీస్ అవుతుంది. ప్రతి రూ. 1,000కి రూ. 52 బోనస్ వస్తుందన్నమాట. నిఫ్టీ 50 ఫండ్‌లో పెట్టుకుంటే 23,80,000 అవుతుంది. 12% రిటర్న్స్‌తో. ట్రెండ్ బట్టి ఇది చెప్పొచ్చు. మిడ్ క్యాప్ ఫండ్‌లో 33,84,000 అవుతుంది. ఇక్కడ 15-16% రిటర్న్స్ అనేది ట్రెండ్ బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్‌లో చూసుకుంటే 45,96,000. ఇక్కడ కూడా 18% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రెండ్ బట్టి. రికరింగ్ డిపాజిట్స్‌లో పెట్టుకుంటే 8,44,940 రూపీస్ అవుతుంది. ఇక్కడ 10 ఇయర్స్ మాత్రమే టెన్యూర్ ఉంటుంది. ఇక్కడ రిటర్న్ వచ్చి 6.5% అనేది ఉన్నదన్నమాట. ఈ బాధలన్నీ నాకెందుకు, నేను సేవింగ్స్ బ్యాంక్స్‌లో ఉంచుకుంటానంటే, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే 4% రిటర్న్ ఇస్తుంది. నార్మల్‌గా కామన్ బ్యాంక్స్ అయితే 2.5% రిటర్న్ ఇస్తుంది. సో మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకున్న మీకు 12,45,000 4% అయితే 10,70,000 అనేది 2.5% అయితే మీకు వస్తుందన్నమాట. సో కొన్ని రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో అయితే మీరు డబ్బులు పెట్టకపోవడం మంచిదని చెప్తే, ట్రేడింగ్‌లో కానీ, క్రిప్టో కానీ, చిట్టీల్లో కానీ. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.